డైలీ న్యూస్, డైలీ ఫన్, డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఋషికొండ ప్యాలెస్ ని ఏం చేయబోతున్నారు? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయింది, కానీ ఈ ప్యాలెస్ సంగతి మాత్రం 18 నెలలు గడిచినా ఇంకా తేలలేదు. ఇప్పుడు మంత్రుల కమిటీ దీనిపైన సీరియస్గా అధ్యయనం చేస్తుంది. ఋషికొండలో గత ప్రభుత్వం అంటే 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2020 తర్వాత ఋషికొండని ఒక ప్రత్యేకమైనటువంటి భవన నిర్మాణానికి కేటాయించింది. అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని కూల్చేసి దాదాపు 140 రూమ్లు 130 రూమ్లో ఉన్నటువంటి భవంతిని కూల్చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించింది. చూసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇది సీఎం రెసిడెన్స్, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, ఆయన కోసం ఆయన పిల్లల కోసం సపరేట్గా ఒక 3 భవంతులు సముదాయంగా కట్టించుకున్నారు. అలాగే కార్యనిర్వహణ కోసం మరొక భవనం, ఇట్లా మొత్తానికి ఒక 5 భవనాలు సముదాయంగా కట్టించారు. మంచి కాస్ట్లీ వస్తువులన్నీ కూడా ఇందులో ఉపయోగించారని చెప్పి దేశం మొత్తం కూడా చూసింది. ఈ ప్యాలెస్ నిర్వహణకి నెలకి దాదాపు 25 నుంచి 30 లక్షల రూపాయలు చేతి చమురు ప్రభుత్వానికి వదిలిపోతుంది. 18 నెలలైనా కానీ దీని మీద ఏమీ తేల్చలేదు ఇంతవరకు. ఇప్పుడు దీని మీద ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి మంత్రుల కమిటీ సీరియస్ గా అధ్యయనం చేస్తుంది. దీనిలో ఒక 4-5 సంస్థల నుంచి ప్రపోజల్స్ వచ్చాయి. ఈ బిల్డింగ్స్ ని అప్పగిస్తే కనుక హోటల్స్ కింద డెవలప్ చేస్తాం. ఇది ఋషికొండ ప్యాలెస్ ముఖ చిత్రం, అంటే బీచ్ కి అభిముఖంగా ఉంటుంది ఇది. అందుకనే ఇక్కడ హరిత రిసార్ట్స్ పెట్టి స్పాలు ఇట్లాంటివన్నీ కూడా డెవలప్ చేసి గతంలో ఎంకరేజ్ చేశారు. ప్రకృతి వైద్యానికి కూడా అనువైనది. ఈ కొండ అంతా కూడా చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి బాగుంది. కానీ ఎవరు ఊహించిన విధంగా కొండను పూర్తిగా గొరిగేసి దాన్ని నేలమట్టం చేసి ఈ ఎడ్జ్ లో ఇంత విలువైనటువంటి భవన సముదాయాన్ని నిర్మించారు. సో ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు కూడా నడిచింది దీని మీద. ఫైనల్ గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వేసినటువంటి కమిటీ ఒక కన్క్లూజన్ కి వస్తుంది. బహుశా దీన్ని హోటల్స్కి అప్పగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రేస్లో ప్రఖ్యాత హోటల్స్ ఉన్నాయి. 5 స్టార్ హోటల్స్లో ఇది లీలా హోటల్ చాలా బ్రహ్మాండమైనటువంటి బ్రాండ్ కింద మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా పేరు పొందినటువంటి హోటల్ ఇది. లగ్జరీ హోటల్స్ నిర్వహించడంలో ఢిల్లీలో కూడా ప్రఖ్యాత హోటల్స్, ఇది రిచెస్ట్ హోటల్స్ అన్నీ కూడా లీలా బ్రాండ్ మీద ఉన్నాయని చెప్పని అంటారు. దీని తర్వాత తాజ్ గ్రూప్, టాటా మెయింటైన్ చేసేటువంటి గ్రూప్ ఇది. అందరికీ తెలిసిందే. హైదరాబాద్లో, విశాఖపట్నంలో, తిరుపతిలో, విజయవాడలో తాజ్ బ్రాండింగ్తో వస్తున్నటువంటి హోటల్స్ ఉన్నాయి. అమరావతిలో కూడా కొత్త హోటల్స్ నిర్మాణం అవుతున్నాయి. ఇది ఒక ప్రముఖ సంస్థ. ఇంకోటి అట్మాస్ఫియర్ కోర్ అని చెప్పని ఇది ఒక అంతర్జాతీయ బ్రాండ్. ముఖ్యంగా మాల్దీవ్స్లో, పాండిచేరిలో రిసార్ట్స్ నిర్వహిస్తున్నటువంటి వాటిలో ఇంకోటి ఫెమా గ్రూప్ అని కూడా ఉంది. ఇట్లా ఒక 4-5 సంస్థల నుంచి ప్రపోజల్స్ వచ్చినాయి. వీటన్నిటిని పరిశీలిస్తున్నట్టుగా మంత్రుల సంఘం చెబుతోంది. ప్రతిపాదనలన్నింటినీ కూడా మంత్రుల సంఘం పరిశీలిస్తుంది. ఈ ప్రతిపాదనలపైన కమిటీ భేటీ అయింది నిన్న. ఏమేమి చేయొచ్చు, ఆ భవనాన్ని, పక్కన ఉన్నటువంటి సముద్రాన్ని, చుట్టుపక్కల ఉన్నటువంటి అట్రాక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎలాంటి యాక్టివిటీ చేయొచ్చు అనే దాని మీద కూలంకషంగా చర్చించారు మంత్రులు. దీనిలో పయ్యావుల కేశవ్ గారు, అలానే టూరిజం మినిస్టర్ కందులు దుర్గేష్ గారు, నారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఇందులో రిప్రజెంట్ చేస్తున్నారు. సో టూరిజం డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే అది టూరిజం ప్లేస్, టూరిజంకి రిలేటెడ్ అయినటువంటి భవన సముదాయం కాబట్టి అది టూరిజం ఫండ్స్ ద్వారానే కట్టారు అప్పట్లో. సో అది కూడా ఏదో రిసార్ట్ అన్నట్టుగా ప్రచారం చేశారు. ఫైనల్గా అది సీఎం రెసిడెన్స్ అని కూడా ప్రచారం చేశారు. సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఈ 4-5 హోటల్స్ చేసినటువంటి ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మరో దఫా ఈ నెల 28న ఒక కీలకమైనటువంటి భేటీ జరగబోతుంది. ఇతరత్ర మార్గాలను కూడా, దాన్ని ఒక మ్యూజియం చేయాలని, అలానే ఒక లైబ్రరీగా మలచాలని, ఇట్లా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇది కనిపిస్తుంది కాబట్టి విడిది గృహంగా మలచాలని చెప్పని ఇట్లాంటి ప్రతిపాదనలు కూడా చాలా వచ్చినాయి. కానీ నిర్వహణ పెద్ద భారంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి అంత విలాసవంతమైనటువంటి సౌకర్యాలు, ఎందుకంటే కమోడ్ 30 లక్షలు, 12 లక్షల కమోడ్, బాత్ టబ్ 30 లక్షలు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు కాబట్టి దానిలో ఉండడానికి కూడా ఎవరు ఇష్టపడేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి దీన్ని హోటల్కి ఇవ్వడమే శ్రేయస్కరమైనటువంటి నిర్ణయం అవుతుంది అనేటువంటి కన్క్లూజన్కి మంత్రుల సంఘం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇతర ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించి ఫైనల్గా ఈ నెల 28వ తేదీన ఒక భేటీ జరగబోతోంది. ఆ తర్వాత ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రి ముందర పెట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి క్యాబినెట్ ఓకే చేసిన తర్వాత ఈ భవనం పైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద ఒక వరల్డ్ క్లాస్ లెవెల్ ఆ రిసార్ట్ కమ్ హోటల్ కింద ఉండేటువంటి అవకాశమే ఋషికొండ ప్యాలెస్కి దక్కేట్టుగా కనిపిస్తోంది.